హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో ఒక స్నాక్స్ రెసిపీని చూపించబోతున్నాను. అది వర్షం పడేటప్పుడు గానీ, లేదా సాయంత్రం ఆకలి వేసినప్పుడు గానీ, బయట రోడ్ సైడ్ దొరికే ముంత మసాలా లేదా మసాలా బురుగులు అంటారు గదండీ! అవి ఇంట్లో కేవలం మనం 10 నిమిషాల్లో ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు చూద్దాం. ఇక్కడ నేను మా ఇంట్లో వాళ్ళకి సరిపడన్ని బొరుగులు తీసుకున్నాను. మీరు మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారో దాన్ని బట్టి కొలత తీసుకోండి. అలాగే ఇందులో కావాల్సినది మిక్చరు, లెమను, ఆనియన్ను, కొత్తిమీర, టమోటా అండ్ పచ్చిమిర్చి అన్నమాట. ఇవన్నీ కట్ చేసి పక్కన పెట్టుకోండి. ముందుగా ఈ బొరుగుల్లోకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియన్, ఎర్రగడ్డ, టమోటాని వేసి ఇందులోకి కలుపుకోవాలి. సాఫ్ట్గా అవుతాయండి ఇలా కలుపుకుంటే బొరుగులు, కాబట్టి మెత్తగా కలుపుకోవాలి. ఇలా నెమ్మదిగా మంచిగా అన్నీ మిక్స్ అయ్యేలాగా బొరుగుల్లోకి ఆనియన్, పచ్చిమిర్చి, టమోటా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇందులోకే సరిపడా ఎర్ర కారం పొడి అంటే మిరప్పొడి అంటారు కదండి, అది నేను ఇక్కడ 1½ స్పూన్ వేసుకున్నాను. మీరు మీ కారానికి తగ్గట్టు వేసుకోండి. కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, కొంచెం జీలకర్ర పొడి, మళ్ళీ సాల్ట్ రుచికి తగినంత మీకు ఎంత కావాలో అంత వేసుకోండి. అంతా వేసి కొంచెం నెమ్మదిగా కలుపుకోవాలి. మీరు మీ ప్రాంతంలో ఏమని పిలుస్తారండి? మేమైతే మసాలా బొరుగులు అంటాము. మీరు ముంత మసాలా అంటారా? లేక మసాలా బొరుగులు అంటారా? లేక ఇంకా ఏమైనా పేర్లు ఉన్నాయా? కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలా మిక్స్ చేసుకున్నాక ఇందులోకి నేను బేకరీలో దొరుకుతుంది కదండి మిక్చరు, ఆ మిక్చర్ ఒక ప్లేట్ వేసుకుంటున్నాను. మీరు మీ ఇష్టం తగ్గట్టు వేసుకొని కలుపుకోండి. బయట కొనలేని వాళ్ళు, బయట ఫుడ్ ఇష్టం లేని వాళ్ళు ఇంట్లోనే ఈజీగా ఇలా సాయంత్రం పూట ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటుంది టేస్ట్. ఇందులోకి నేను కట్ చేసుకున్న లెమన్ ఉంటుంది కదండి, ఆ లెమన్ జ్యూస్ పిండేసుకుంటున్నాను. మీరు మీ పులుపు ఎంత ఇష్టం ఉంటుంది మీకు అని దాన్ని బట్టి హాఫ్ కానీ ఫుల్ కానీ వేసుకోండి. వేసుకొని ఇలా ఫుల్గా కలిపేసుకోండి. ఈ మసాలా బొరుగుల్ని చేత్తోనే కలుపుకోండి, ఎందుకంటే ఆ బొరుగులకి మసాలా అనేది అంతా పడుతుంది. సాఫ్ట్గా కూడా అవుతాయి, మరీ సాఫ్ట్గా అవ్వవు, బాగుంటాయి అన్నమాట. తినేటప్పుడు టేస్ట్ అనేది మనకు తెలుస్తుంది. స్పూన్స్తో కలపకండి, స్పూన్స్తో సరిగ్గా మిక్స్ అవ్వదు. ఇందులోకే నేను కొత్తిమీర, కట్ చేసుకున్న కొత్తిమీరని, ఫ్రెష్ కొత్తిమీరని వేసి కలిపేసుకుంటున్నాను. ఇలా కలిపేసుకున్నాక మీరు వెంటనే సర్వ్ చేసుకొని తినచ్చు. చూశారు కదండి, ఇంట్లోనే ఎంతో ఈజీగా అసలైన మసాలా బొరుగుల్ని ఎలా చేసుకోవాలో. ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కూడా కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి. అలాగే మీ ఫేవరెట్ స్నాక్స్ ఏంటో కూడా మెన్షన్ చేయండి కామెంట్ సెక్షన్లో. ఇలాంటి ఈజీ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న గంట సింబల్ని నొక్కండి, అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో మీకు చేరుతుంది. మరి సరికొత్త వీడియోతో మీ ముందు కలుస్తాను. అప్పటి వరకు టేక్ కేర్.